అరుణాచలంకి ఎవరైనా హెల్ప్ కావాలంటే నా నెంబర్ నోట్ చేసుకోండి. 9652 9652. మార్నింగ్ యోగాలు కూడా రండి సార్, అక్కడ చెప్తాం. 96520433. నేను నాకు 4 years అవుతుంది సార్. రాజుగారి ఫాలోవర్ని. నేను ఇక్కడికి రాలేదు, చూడలేదు, ఏమీ చేయలేదు. నేను 30 to 60 ట్యాబ్లెట్స్ వేసేదాన్ని. నా వెయిట్ ఉండేది 83. నాకు స్టేజ్ చేయడం మాట్లాడలేకపోతున్నాను. నా వెయిట్ 83 ఉండేది. చెప్పాను సార్. బీపీ 175 ఉండేది. నా హిమోగ్లోబిన్ 7 ఉండేది. స్పాండలైటిస్ ఇక్కడ నుంచి ఈ వరకు పెయిన్ ఉండేది. హలో, ఇంకా పైల్స్ ప్రాబ్లం కూడా ఉండేది. ఇలా వేసేదాన్ని. కానీ కొన్ని నా లైఫ్లో ఉన్న అబ్స్ట్రక్షన్స్ వల్ల నేను నా 4 walls మధ్య నా ట్రీట్మెంట్ అది నేను చేసుకోవాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, డబ్బులు కూడా ఖర్చు అవ్వకూడదు అని ఒక పడుదలతో, ఈవెన్లో నేను అందరితో అంటే చాలా ఫేస్ చేశాను ట్రబుల్స్, కానీ ఎక్కడ కూడా బెండ్ అవ్వకుండా నేను ఈరోజు అంటే ఒక 1 yearకి అలాగా వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాను. 1 yearకి నో టాబ్లెట్, నో డాక్టర్. 2 years బ్యాక్ అంటే నా మీద ఒకరి పన్నర్స్ పనిచేసేవారు. అలాంటిది ఒక్క పన్నర్స్ కూడా పెట్టుకోలేదు. నా వాటిని కూడా నేను ఇప్పుడు కూడా నేనే వాష్ చేసుకున్నాను. ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటా. అయితే ఏమైంది, ఇల్లు వస్తుంటే పడిపోయాను. ఈ యాల్కో వచ్చి ఇరిపోయింది. ఇరిగిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు జస్ట్ 15 రోజులు అంటే శ్రీకాకుళం చూపిస్తే 15 days మీరు రెస్ట్ ఉంటే మీకు సరిపోద్ది అని చెప్పారు. చెప్తే కానీ మా అన్నయ్య బీఫార్మసీ గోల్డ్ మెడలిస్ట్, మాకు ఎప్పుడు కూడా డాక్టర్ వాడే. అదే వెంటనే అంటే నేను స్ట్రెస్ అవుతానని నేను ఇరిగిపోయినని నాకు చెప్పలేదు. ఒక 14 years అవుతుంది. మా ఫ్యామిలీ డాక్టర్ అందు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మేము అన్నయ్య దగ్గరికి వెళ్తాం, అక్కడ చూపించండి, నువ్వు అర్జెంట్గా రా అని చెప్తే వెళ్ళాను. అతను కూడా నాకు 6 months పడుతుంది అని చెప్పారు. నెమలి తాలూకా ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తారు అంటే యూట్యూబ్లో ఇల్లోన. ఆ నెమలి ఉపవాసం ఉంటే దానికి ఒంట్లో బాగుంటుంది అని చెప్తారన్నమాట. అంటే ఈ దుమ్ము ఎముకు ఏదో ఒంట్లో బాగోపోతే. అలా నేను ఫాస్టింగ్ ఉండి 1 monthలో నేను మళ్ళీ టీచర్షిప్ జాయిన్ అయ్యి స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంట్లో పని అంతా చేసుకునేది. ఒకే ఒక ప్రౌడ్. దీని అంతటికీ కారణం నేను అంటే నాకు ప్రొటెక్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్, నా తల్లిదండ్రులు. మా నాన్నగారు ఇక్కడికి రావడానికి అస్సలు నచ్చలేదు. నేను 4 గురించి స్లాట్ బుక్ చేశాను. నా కన్న కొడుకు, మా ఆయన గారు, మా నాన్నగారు, నేను. కానీ నాతో వచ్చింది 76 సంవత్సరాల ముసలాడు. అతనికి నేను స్టేజ్ మీద పిల్లాలనుకుంటున్నాను. కొంచెం ప్లీజ్ రండి నాన్నగారు, రండి రండి. అతని పేరు వెంకటేశ్వరరావు గారు. చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. చాలా యంగ్. పాప మాట్లాడాలంటే మాట్లాడాలి సార్. ఏంటి పాప చెప్పారంటే మాట్లాడాలి. మీరే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మాది కూడా కంబైన్డ్ ఫ్యామిలీ. అప్పుడు 4 sisters, 4 అన్నదమ్ములు అనమాట. సారీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను. చిన్నదానిలోనే వాళ్ళ ఫాదర్ చనిపోతే ఇంటి మొత్తంకి నడిపించారు అనమాట. 1 rupee ఇంట్లో లేకపోతే. ఓకే ఓకే లీవ్ ఇట్. కానీ ఇక్కడికి వచ్చి అతనికి కూడా 1 day ఫాస్టింగ్ అంటే ఏంటో తెలీదు. షుగర్ పేషెంట్ 7 days అయితే అతను కూడా ఫాస్టింగ్ లో ఉన్నాడు. మీ అందరికీ భయం ఉంటే ఉండొచ్చేమో, బయటకు వెళ్ళాక ఎలా చేస్తాను ఏమో అని. నాకు మాత్రం ఆ భయం లేదు. నాకు తోచినంత వారికి పేదోళ్ళని, ఉన్నోళ్ళని, చేసినోళ్ళని నేను టీచర్స్గా చేశాను కాబట్టి నాకు తెలిసింది నేను ఎంతమందికి చెప్పాలో చెప్తున్నాను. నేను లైబ్రరీగా నేను మాత్రం ఏది మీకు చెప్పలేకపోతున్నాను. కొంతమంది ఇంటికి వెళ్ళి సర్వీస్ కూడా చేస్తాను నాకు వీలైన టైంలో. నాకు వీలైనంత వరకు నేను చేస్తాను. కానీ నేను ఓపెన్గా
యూట్యూబ్ ఛానల్ కానీ ఇది కాదు, ఓన్లీ నా స్టేటసే ఉంటాను అంతే, ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ అందరికీ, నేను ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను చెప్పలేను